Good morning friends. So welcome to Ram's CR Guru YouTube classes. So ఈరోజు ఏంటంటే నేను చెప్పబోయే టాపిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో సబ్ టాపిక్ ఈజ్ deriving the appropriate conclusions. So the conclusions type of sums. What is conclusion sum? For example, suppose if it is that in the particular conclusions means you are using first of all, for example, symbols are equal, less than or less than or equal, greater than or greater than or equal, okay, greater than or equal, okay. So this type of symbols that you using for the particular statements, so that are conclusions. But in the conclusion means now ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కన్క్లూజన్స్ చూసేటప్పుడు ఎలా అనేసి అంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఇన్ ద ఫస్ట్ కండిషన్. సో నెక్స్ట్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. సో దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి విల్ కమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి విల్ కమ్. ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి, దెన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి విల్ కమ్. ఓకే. సో ఇలా మనకి ఈ అప్రోప్రియేట్ సింబల్స్ ఇలా ఇన్ఈక్వాలిటీస్ బట్టి మనం చెప్పొచ్చు. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక క్వశ్చన్ ఉంది. సపోజ్ ఏ ఈజ్ ఎయిదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో either greater than or equal to b means either or. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే either or. సో either or means either this or that, ఏదో ఒకటి అవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం ఏ ఈజ్ either greater than అవ్వచ్చు ఆర్ ఈక్వల్. సో అంటే ఇక్కడ ఏమొస్తుందంటే either a is greater than b and either a is equals to b. But in these two conditions, if it is based on, the final conclusion is a is greater than or equals to b. Suppose ఇలానే సపోజ్ ఇదే క్వశ్చన్ వచ్చేసరికి ఇలా అడిగాడు అనుకోండి, a is neither greater than nor equal to b. ఇప్పుడు మీకు క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ దెన్ నార్ ఈక్వల్ టు బి. నెయిదర్ నార్, అది ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి కాదు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాదు. అంటే ఇక్కడ సో నెయిదర్ అంటే ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బి, ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ ఈజ్ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బి. దెన్ but in which condition is possible? Either if it is not greater than, and again if it is not equal. Not greater than, not equal means maybe these are possible with less than. Okay, suppose if it is a is less than b only possible, this condition. ఈ పాయింట్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ ఏ ఈజ్ నైదర్ గ్రేటర్ దాన్ nor equal to b. Neither greater than nor equal to b means neither greater than, a is greater than b కాదు. అలానే సో nor equal to, a is not equal to b కాదు. సో దెన్ a is less than b అని చెప్పేసి కండిషన్ మనకి అవ్వచ్చు. సపోజ్ బేస్డ్ ఆన్ ద కన్క్లూజన్స్ ఒక క్వశ్చన్ చూద్దాం మనం. ఇఫ్ a plus b is greater than c plus d, the first condition is a plus b is greater than c plus d in the first condition. And what is second condition? Second condition is here b plus c is greater than a plus d. So this is the second condition. Okay, how will get the result means in this type of two inequalities are given means first of all you have to add. మనం ఏం చేయాలంటే ఆ రెండింటిని యాడ్ చేద్దామండి. యాడ్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్, దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మనకి ఏంటంటే a ప్లస్ b ప్లస్ b ప్లస్ c ఈజ్ గ్రేటర్ దాన్ c ప్లస్ d ప్లస్ a ప్లస్ d. ఓకే. సో ఇక్కడ బ్రాకెట్స్ అనేది రిమూవ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ a plus b plus d is nothing but 2b plus c
ఈజ్ గ్రేటర్ దాన్ సి ప్లస్ 2d ప్లస్ ఏ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ either inequalities means either equal or inequality will be there means less than and greater than either sum of any equal terms will be it will be cancel. మనం క్యాన్సిల్ చేయొచ్చు అండి. అంటే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయింది, అలానే సిసి క్యాన్సిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే 2b is greater than 2d, 2 get cancel. సో ఫైనల్లీ b is greater than d అనేది వస్తుందండి. సో b is greater than d అంటే మన ఫోర్త్ ఆప్షన్ అనేది మనం ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఇచ్చాడు. ఇన్ఈక్వాలిటీస్ని యూజ్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగాము. ఓకే, ఇదే మోడల్లో వన్ మోర్ క్వశ్చన్ అండి. ఇక్కడ పార్ట్ 1లో వచ్చేసరికి ఫస్ట్ మనకు ఓన్లీ ఫర్ దట్ ఇన్ఈక్వాలిటీ బేస్ చేసుకొని సమ్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో అలానే నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ సమ్ అదర్ ఇన్ఈక్వాలిటీస్ అనదర్ మోడల్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేసేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అండ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి, సో దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్స్ ఆర్ definitely wrong. So which is the wrong option? But out of 4, 3 are correct as per the conclusion statements. So one of them is wrong. అది మనం ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ సొల్యూషన్లో సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండి, అలానే బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, సో సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. సో యాజ్ ఫర్ దిస్ కన్క్లూజన్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి కదా, A is greater than B. So compared to B and C, B is the greatest compared to C. Okay, B is greater than C. So compared to C, compared to D, C is the greater than. So that's why. So based on this conclusions, A is greater than B, B is greater than C, C is greater than D. So finally, so that A is greater than, A is greater than, B is greater than, C is greater than D. So this is the final conclusion. So based on that, once you need to check in the first option, A is greater than D. So A is greater than B, greater than C, greater than D means obviously A is greater than D. So this is also correct statement only. And again, which is the wrong statement? Wrong statement ఏంటంటే మనకు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే అలానే A is greater than C అన్నాం. A is greater than C కరెక్టే. నెక్స్ట్ అలానే D is greater than A అన్నాడు. D is greater than A అంటే ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్గా చెప్తున్నాం. నెక్స్ట్ బి ఈజ్ గ్రేటర్ దాన్ డి, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సో విచ్ ఈస్ ద ఆప్షన్ మీన్స్ థర్డ్ వన్. అంటే మనకి రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి యాజ్ పర్ కన్క్లూజన్స్ సో డి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్గా చెప్పొచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇదే మోడల్లో థర్డ్ క్వశ్చన్ అండి. సో ఇఫ్ ఏ ప్లస్ డి ఈక్వల్స్ టు బి ప్లస్ సి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ డి అండ్ 2c ఈజ్ లెస్ దాన్ ఏ ప్లస్ సి అంటే సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే సపోజ్ 2c ఈజ్ లెస్ దాన్ ఏ ప్లస్ సి కదండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటా. అలానే నెక్స్ట్ వన్ మోర్ ఏంటంటే ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ డి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్లస్ సి సేమ్ మీన్స్ ఏ ప్లస్ ఈ ప్లేస్లో మనం సి ప్లస్ డి అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే 2c ఈజ్ లెస్ దాన్ సి ప్లస్ డి అనేది వస్తుంది. 2c కెన్ బి రిటర్న్ యాజ్ సి ప్లస్ సి కదా, సి ప్లస్ సి ఈజ్ లెస్ దాన్ సి ప్లస్ డి రాస్తామంటే సిసి గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమొస్తుందంటే సి ఈజ్ లెస్ దాన్ డి. వన్ మోర్ కండిషన్. సో ఒక కండిషన్ అనేది ఇక్కడ రాద్దాం మనం. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏంటంటే సి ఈజ్ లెస్ దాన్ డి, ఇది మనకి ఫస్ట్ కండిషన్ వచ్చింది. చూద్దాం. ఓకే, ఇలా మనం యూజ్ చేసుకోవడం వల్ల మన ఫస్ట్ కండిషను సి ఈజ్ లెస్ దాన్ డి అనేది వచ్చిందండి. సో నెక్స్ట్ అలానే సమ్ అదర్ కండిషన్ మనం తీసుకొద్దాం. సో సెకండ్ కండిషన్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఇక్కడ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి, ఇది ఒక కండిషను. అలానే మన ప్రీవియస్ కండిషన్లో మనకు వచ్చింది ఏంటంటే ఇక్కడ సి ఈజ్ లెస్ దాన్ డి వచ్చిందండి. అంటే ఇక్కడ మనకు సపోజ్ ఇక్కడ డి ఏమో ఎల్హెచ్ఎస్లో ఉంది, సి ఏమో ఆర్హెచ్ఎస్లో ఉంది. సో సి కన్నా డి పెద్దది అనేసి అంటే యాజ్ పర్ దిస్ కండిషన్ ఇక్కడ ఏమవ్వాలంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి అయితేనే ఇది టాలీ అవుతుంది. సపోజ్
ఇక్కడ చూడండి సి కన్నా డి పెద్దది, అంటే ఆర్హెచ్ఎస్ వాల్యూ కంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ అనేది పెద్దగా ఉంది. లార్జెస్ట్ వాల్యూ అంటే కంపేర్ టు దట్ ఏ కన్నా బి పెద్దగా ఉంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది. సో కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ సి ఈజ్ లెస్ దాన్ డి, ఆర్హెచ్ఎస్ వాల్యూ స్మాలర్ దాన్ ఎల్హెచ్ఎస్ వాల్యూ, అంటే సి కన్నా డి పెద్దది. అలానే దానికి రివర్స్లో ఏమవుతుందంటే ఏ కంటే బి పెద్దది, ఆర్హెచ్ఎస్ వాల్యూ కంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ పెద్దది. నెక్స్ట్ కండిషన్లో ఎల్హెచ్ఎస్ వాల్యూ కంటే ఆర్హెచ్ఎస్ వాల్యూ పెద్దగా ఉండాలి. సో ఇక్కడ మనకు సెకండ్ కండిషన్ ఏమొస్తుందంటే నాకు, సో ఏ ఈజ్ లెస్ దాన్ బి అని చెప్పేసి సెకండ్ కండిషన్ అనేది వచ్చింది. సో అలాగే నెక్స్ట్ వన్ మోర్ కండిషన్ చూద్దాం. అలానే ఇక్కడ చూస్తే నెక్స్ట్ వన్ మోర్ కండిషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి 2a ఈజ్ గ్రేటర్ దాన్ b ప్లస్ d అనేది చూస్తే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి 2a వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 2a can be written as a plus a is greater than b plus d. ఇక్కడ వన్ మోర్ కండిషన్ ఏంటంటే a is less than b అని ఉంది. a is less than b. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ a is compared to a, b is the greatest. a compared to b is the greatest. ఓకే, ఇది d కదండి, ఇక్కడ d కంపేర్ టు a b is the greatest. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఆబ్వియస్లీ d కంటే a అనేది పెద్దగా ఉండాలి కాబట్టి a is greater than d అనేది అవుతుంది. ఓకే, ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి ఇక్కడ a is greater than d అనేది వన్ మోర్ కండిషన్ వచ్చింది. సో నెక్స్ట్ అలానే నెక్స్ట్ మనకు వన్ మోర్ కండిషన్ రావాలంటే ఏంటంటే ఇక్కడ a ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ డి అనేది తీసుకుంటే, a ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ డి అని తీసుకుంటే, సపోజ్ ఇక్కడ మనకి వన్ మోర్ కండిషన్ ఏం ఇచ్చారు, ఇక్కడ బిఫోర్ కండిషన్ a ఈజ్ గ్రేటర్ దాన్ డి, a ఈజ్ గ్రేటర్ దాన్ డి అనేసి అంటే కంపేర్ టు డి, బట్ a ఈజ్ గ్రేటర్ అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇది మనకి లెస్ దాన్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఈ ఈజ్ లెస్ దాన్ సి అనేది కండిషన్ రావాలి. ఇక్కడ ఈ ఈజ్ లెస్ దాన్ సి అనేది మన కండిషన్ వస్తే, సో ఫైనల్గా యాజ్ ఫర్ దట్ ఈ నాలుగిటిని యూజ్ చేసుకుంటూ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి, ఓకే, బి ఈజ్ గ్రేటర్ దాన్, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఇలా మన కండిషన్ అప్లై చేసుకుంటే సపోజ్ ఇక్కడ ఏమొస్తుందంటే ఏ కంటే బి పెద్దది కాబట్టి ఇక్కడ ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ వస్తుంది. సో బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అనేసి అంటే ఇక్కడ మనకి అగైన్ కంపేర్ టు డి ఏ ఈజ్ ద గ్రేటెస్ట్ కాబట్టి ఇక్కడ ఏ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ డి అని చెప్పొచ్చు. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ డి పెట్టిన తర్వాత సపోజ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే కంపేర్ టు డి, ఇక్కడ డి అనేది దేనిపైన పెద్దది, సి పైన పెద్దది కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ దాన్ సి అనేది పెట్టచ్చు. సో సి కంటే ఏది చిన్నది ఉందంటే ఇక్కడ ఈ చిన్నది ఉంది కాబట్టి సో లెస్ దాన్, ఇక్కడ మనకు లెస్ దాన్ ఈ అనేది మనం చెప్పొచ్చు, గ్రేటర్ దాన్ ఈ అనేది మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఫైనల్లీ బి గ్రేటర్ దాన్, ఏ గ్రేటర్ దాన్, డి గ్రేటర్ దాన్, సి గ్రేటర్ దాన్, డి గ్రేటర్ దాన్, సి గ్రేటర్ దాన్ ఈ అనేది మన ఫైనల్ రిజల్ట్ వచ్చింది. సో ఈ ఫైనల్ రిజల్ట్ బేస్ చేసుకున్న ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా మనం ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఒకదాని నుంచి ఇంకొకటి మనకి ఇంటర్లింకింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే మన 100% ఇవి క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఈ మోడల్లో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది రిఫరెన్స్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇవి మనకి మెనీ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ యాజ్ గ్రూప్ 1లో కూడా రిపీట్ అయిన సమ్స్ అనేవి మనకి ఇక్కడ ఉండటం అనేది జరిగింది. ఓకే, కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ వెల్ విషర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో సేమ్ టాపిక్ పైన అనదర్ పార్ట్ అనేది, అనదర్ మోడల్ అనేది మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. సో అంటిల్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.